హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనం ఈ రోజు ఈ వీడియోలో వివిధ న్యూస్ పేపర్లో వచ్చిన కరెంట్ అఫైర్స్ అదేవిధంగా జాబ్ అప్డేట్స్ని వన్ బై వన్ పరిశీలించే ప్రయత్నం అయితే చేద్దాం. మీరు కనుక నా ఛానల్ ఇదే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోలోని ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ని మన ఛానల్కి అందజేయండి. ఫ్రెండ్స్, ఈరోజు వార్తల్లో నిలిచిన అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకు ఫస్ట్ అప్డేట్ వచ్చేసి గ్రూప్ 1కి సంబంధించండి. పకడ్బందీగా గ్రూప్ 1 ప్రిలిమ్స్ జూన్ 9న జరిగే పరీక్షకు ఏర్పాట్లు వేగవంతం. 1 నుంచి వెబ్సైట్లో హాల్ టికెట్లు అభ్యర్థులందరికీ తప్పనిసరిగా బయోమెట్రిక్ అయితే నిర్వహించనున్నారు. టీజీపీఎస్సీగా మారిన టీఎస్పీఎస్సీ అంటే ఇక్కడ చూడవచ్చు. రాష్ట్రంలో 563 గ్రూప్ 1 పోస్టుల భర్తీ కోసం ప్రిలిమినరీ పరీక్ష నిర్వహణకు టీజీపీఎస్సీ పకడ్బందీ ఏర్పాట్లు చేస్తుంది. జూన్ 9న ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పరీక్ష జరగనుంది. సో మనకు 10 గంటలకి ఎగ్జామ్ సెంటర్ అయితే గేట్ మూసివేస్తామని కూడా క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇచ్చారు. మీరు 10 లోపే అంటే 9 గంటల వరకే మీరు ఎగ్జామ్ సెంటర్కి చేరుకునే ప్రయత్నం అయితే చేయండి. 2022లో ఇచ్చిన గ్రూప్ 1 నోటిఫికేషన్ రద్దు చేసిన కమిషన్ 563 ఉద్యోగాలతో ఈ ఏడాది ఫిబ్రవరిలో కొత్త ప్రకటన జారీ చేసింది. ఫిబ్రవరి 23 నుంచి మార్చి 16 వరకు ఆన్లైన్లో దరఖాస్తులు కూడా స్వీకరించింది. 4.3 లక్షల మంది దరఖాస్తు అయితే చేసుకున్నారు. పరీక్ష కేంద్రాల గుర్తింపు కావచ్చు, అదేవిధంగా భద్రతా ఏర్పాట్లు, మూల్యాంకన సిబ్బంది నియామకం బాధ్యతలపై జిల్లా కలెక్టర్లు ఎస్పీలతో నిన్న టీఎస్పీఎస్సీ వీడియో కాన్ఫరెన్స్ కూడా నిర్వహించినట్టుగా దీంట్లో అయితే మనం చూడవచ్చు. సో ఈసారి మనకు ఎగ్జామ్లో చాలా చేంజెస్ కూడా తీసుకొచ్చారండి. ప్రధానమైన చేంజెస్ వచ్చింది మనకు 10th క్లాస్లో ఇంటర్మీడియట్లో ఏ విధంగా ప్రింటెడ్ ఓఎంఆర్ ఇస్తారో మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, మీ మదర్ నేమ్, ఫాదర్ నేమ్ అది అంతా టోటల్గా ప్రింట్ అయ్యే వస్తుంది. మీరు కేవలం చెక్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇక్కడ మనకు క్లియర్గా ఇచ్చారు. అభ్యర్థులకు సూచనలు ఇవి అంటే ఇక్కడ చూడవచ్చు. అభ్యర్థులకు పరీక్ష రోజు హాల్ టికెట్ నంబరు, ఫోటో, అదేవిధంగా పేరు, తండ్రి తల్లి పేరు, పుట్టిన తేదీ, పరీక్ష కేంద్రం, జెండర్ వివరాలను ముద్రించిన ఓఎంఆర్ జవాబపత్రం అందిస్తారు. సో మీరు వీటిని క్లియర్గా చెక్ చేసుకున్న తర్వాత ఒకవేళ ఏమైనా మిస్టేక్స్ ఉంటే మీరు ఇన్విజిలేటర్కి చెప్తే వాళ్ళు మీకు ఒక బ్లాంక్ ఓఎంఆర్ అయితే ఇస్తారు. దాంట్లో మీరు మీ యొక్క ఒరిజినల్ డీటెయిల్స్ అయితే ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది. సో దీన్ని మీరు క్లియర్గా చెక్ చేసుకుంటే సరిపోతుంది. అదేవిధంగా మీ యొక్క బుక్లెట్ నెంబర్ని కూడా మీరు దాంట్లో క్లియర్గా బబ్లింగ్ అయితే చేయాలి. ఇది ప్రధానమైన చేంజ్ చేశారు మనకి ఎగ్జామ్కి సంబంధించి. అదేవిధంగా ఇలాగూ ఓఎంఆర్ పద్ధతిలోనే ప్రిలిమ్స్ జరుగుతుంది. ఇది ఎప్పటికీ గత 2 సార్లు కూడా ప్రిలిమ్స్ మనకు ఓఎంఆర్ విధానంలోనే నిర్వహించారు. అదేవిధంగా షెడ్యూల్ ప్రకారమే పూర్తి చేసేందుకు కార్యాచరణ అంటే ఇక్కడ ఇచ్చారు. సో ఇది మనకు మెయిన్స్కి సంబంధించింది. మెయిన్స్ ఎగ్జామ్ కూడా అక్టోబర్ 21 నుంచి అయితే స్టార్ట్ గానుంది. సో అదేవిధంగా ఇక్కడ చూసినట్లయితే మనకు ఇక్కడ టీజీపీఎస్సీగా మారినట్టుగా మనకు టీఎస్పీఎస్సీ అనేది టీజీపీఎస్సీగా మారినట్టుగా కూడా ఇక్కడ ఒక అప్డేట్ అయితే మనం చూడవచ్చు. సో తర్వాత అప్డేట్ చూసినట్లయితే మనకు ఈ నెలాఖరు నుంచి గ్రూప్ 1 హాల్ టికెట్లు అంటే ఇక్కడ ఇచ్చారు. మనకు ఈ నెల ఎండింగ్లో లేదా నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్లో 1వ తారీఖు లేదా 2వ తారీఖు నాడు మనకు గ్రూప్ 1కి సంబంధించిన హాల్ టికెట్లు అయితే వెబ్సైట్లో అందుబాటులో ఉంచుతారు. సో నెక్స్ట్ అప్డేట్ ఇక్కడ సేమ్ అప్డేట్ మనకు గ్రూప్ 1 గురించే కలెక్టర్లు సమీక్ష నిర్వహించినట్టుగా ఇచ్చారు. సో తర్వాత అప్డేట్ చూసినట్లయితే మనకు డిఎస్సికి సంబంధించండి. త్వరలోనే డిఎస్సి టెట్ ముగిసిన తర్వాత పరీక్ష త్వరలోనే షెడ్యూల్ కూడా విడుదల చేస్తామని విద్యాశాఖ కమిషనర్ శ్రీ దేవసేన వెల్లడించినట్టుగా ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు. డిఎస్సి 2024 పరీక్షల పూర్తి షెడ్యూల్ను త్వరలోనే విడుదల చేస్తామని తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ కమిషనర్ దేవసేన తెలిపారు. ప్రస్తుతం విడుదల చేసిన తాత్కాలిక షెడ్యూల్ ప్రకారం జూలై 17 నుంచి 31 వరకు పరీక్షలు నిర్వహించడానికి నిర్ణయించామని తెలిపారు. అయితే అవే తేదీల్లో పరీక్షలు ఉంటాయా లేదా ఆగస్టు చివరి వారంలో ఉంటాయా అనేది త్వరలోనే పూర్తి స్థాయి షెడ్యూల్ని ఇస్తామని కమిషనర్ వెల్లడించారు. డిఎస్సి అప్లై చేయడానికి జూన్ 20 వరకు గడువు ఇచ్చారు. కొత్తగా టెట్ పరీక్ష రాసే అభ్యర్థులు జూన్ 12న టెట్ ఫలితాలు వచ్చిన తర్వాత జూన్ 20 వరకు డిఎస్సికి దరఖాస్తు చేస్తారు. కానీ డిఎస్సికి ప్రిపేర్ అయ్యేందుకు తమకు మరికొంత సమయం ఇవ్వాలని వారు కోరుతున్నారు. సో కొంతమంది టెట్కి ప్రిపేర్ అయిన వాళ్ళకు టైం లేదు కాబట్టి వారు కొంత టైంని అయితే ఇవ్వాలని కోరుతున్నారు. మరోపక్క ఇప్పటికే డిఎస్సికి ప్రిపేర్ అవుతున్న వారు పరీక్ష అధికారిక షెడ్యూల్ విడుదల చేయాలని వాళ్ళు కూడా డిమాండ్ చేస్తున్నారు. సో మనకు చూడాలి ప్రభుత్వం ఏ షెడ్యూల్ విడుదల చేస్తుందో. మనకు స్థానిక సంస్థల ఎన్నికలు అడ్డు వచ్చే అవకాశం అవుతుంది. సో మరి ప్రభుత్వం నుంచి క్లారిటీ తీసుకున్నాకనే ఒక కొత్త షెడ్యూల్ విడుదల చేస్తుందో చూడాలి. సో తర్వాత అప్డేట్ చూసినట్లయితే మనకు నర్సింగ్ ఆఫీసర్లకు సంబంధించండి. మనకు ఎల్బీ స్టేడియంలో ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా అపాయింట్మెంట్ లెటర్స్ అయితే ఇచ్చారు. కానీ ఇంతవరకు వాళ్ళకు జీతాలు అయితే ఇవ్వలేదంటే ఇక్కడ ఒక ఆర్టికల్ ఇచ్చారు. డ్యూటీలో చేరి 3 నెలలైనా తొలి వేతనం అందుకుని నర్సింగ్ ఆఫీసర్లు స్వయంగా సీఎం చేతుల మీదుగా నియామక పత్రాలు ఇచ్చినా కూడా అంతులేని నిర్లక్ష్యం అంటే ఇక్కడ ఇచ్చారు. సో గతంలో చాలా సార్లు ఇది పేపర్కి వచ్చింది. అయినా కూడా దీని విషయంలో ఇంతవరకు ముందరగైతే పడలేదు. సో దీనికి ప్రధాన కారణం వాళ్ళకి ఇంకా ఐడీలు క్రియేట్ చేయలేదు. ఐడీలు క్రియేట్ చేసి వీళ్ళకు శాలరీ అకౌంట్లు అయితే కేటాయించలేదు. సో చూడాలి మరి ఎన్నికలు కూడా ముగిసిన తర్వాతనన్నా వీరికి ఇస్తారో లేదో. సో తర్వాత అప్డేట్ చూసినట్లయితే మనకు కరెంట్ అఫైర్స్ అండి. కరెంట్ అఫైర్స్ ఈ రోజు మనకు ఎవరెస్ట్ శిఖరానికి సంబంధించి 3 అప్డేట్లు అయితే వచ్చాయండి. సో ఫస్ట్ అప్డేట్ వచ్చేసి 15 గంటల్లో ఎవరెస్ట్ శిఖరం పైకి అంటే ఇక్కడ ఇచ్చారు. నేపాలీ మహిళ పుంజో లామా ప్రపంచ రికార్డు. సో ఇక్కడ ఉన్న ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే ఎవరెస్ట్ శిఖరాన్ని 15 గంటల్లోపు అధిరోహించి నేపాలీ మహిళా పర్వతారోహకులు ఒకరి అత్యంత వేగంగా ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన మహిళగా ప్రపంచ రికార్డును సృష్టించారు. గుర్కా జిల్లాకు చెందిన పుంజో లామా. ఈమె పేరు గుర్తుంచుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్.
పుంజో లామా బుధవారం మధ్యాహ్నం 3:52 బేస్ క్యాంపు నుంచి పర్వతారోహణను ప్రారంభించారు. గురువారం ఉదయం 6:23 8,848 మీటర్ల శిఖరాగ్రానికి చేరుకొని అతి తక్కువ సమయంలో అంటే 14:31 ఎవరెస్ట్ శిఖరాన్ని చేరుకొని ప్రపంచ రికార్డు అయితే సృష్టించారు. ఈమె పేరు గుర్తుంచుకోండి, నేపాల్ మహిళ పుంజో లామా 14.31 చేరుకుంది. సో తర్వాత చూసినట్లయితే మనకు కాలు చేయి లేకుండా కూడా ఎవరెస్ట్ ఎక్కాడు. సో ఇది కూడా రికార్డ్ అండి. గోవాకు చెందిన టింకేష్ అరుదైన ఘనత. ఈ ఫీట్ సాధించిన తొలి ట్రిపుల్ యాంప్యూటీ వ్యక్తిగా రికార్డు. సో ఇక్కడ ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే గోవాకు చెందిన దివ్యాంగుడు టింకేష్ కౌశిక్ అరుదైన ఘనత సాధించాడు. 2 కాళ్ళు 1 చెయ్యి లేకపోయినా కూడా ఎవరెస్ట్ బేస్ క్యాంప్ వరకు చేరుకున్నాడు. 3 అవయవాలు 90% కోల్పోయి ఎవరెస్ట్ అధిరోహించిన ప్రపంచంలోనే తొలి ట్రిపుల్ యాంప్యూటీ వ్యక్తిగా రికార్డులోకి ఎక్కాడు. టింకేష్ 17,598 ఫీట్ల ఎత్తులోని ఎవరెస్ట్ బేస్ క్యాంప్నకు చేరుకున్నట్లు ప్రైవేట్ డిజబిలిటీ రైట్స్ బాడీ ప్రకటించింది. ఈయన పేరు గుర్తుంచుకోండి, మన భారతదేశానికి చెందిన గోవాకు చెందిన వ్యక్తి టింకేష్. పేరు గుర్తుంచుకుంటే సరిపోతుంది, చాలా చాలా ఇంపార్టెంట్. సో నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే మనకు ప్రీతి స్మిత వరల్డ్ రికార్డు అంటే ఇక్కడ చూడవచ్చు. సో ఈ రోజు అన్ని వరల్డ్ రికార్డులు మనకు వార్తల్లోకి తెచ్చేయండి. భారతీయ వెయిట్ లిఫ్టర్ ప్రీతి స్మిత బోయ్ వరల్డ్ యూత్ ఛాంపియన్షిప్ లో అదరగొట్టింది. గురువారం జరిగిన మహిళల 40 కిలోల విభాగంలో 15 ఏళ్ల ప్రీతి స్మిత క్లీన్ అండ్ జెర్క్ లో ప్రపంచ రికార్డు తిరిగి రాసింది. 75 కిలోల గత ప్రపంచ రికార్డును ఆమె 76 కిలోలు ఎత్తడం ద్వారా అధిగమించింది. స్నాచ్ లో 57 కిలోలు ఎత్తిన ఆమె టోటల్ గా 133 కిలోల బరువెత్తి స్వర్ణ పథకం అయితే కొల్లగొట్టింది. భారత్కు చెందిన జోష్న సబర్ కూడా రజతం సాధించింది. సో మన భారతీయులే ఈ యొక్క ఛాంపియన్షిప్ లో మొదటి అదేవిధంగా 2వ స్థానంలో నిలిచినట్టుగా గుర్తుంచుకోండి. సో తర్వాత సేమ్ అప్డేట్ మనకు ప్రీతి రికార్డు పసిడి అంటే ఇక్కడ ఇచ్చారు. మనకు ఈమె 133 కిలోల బరువు ఎత్తిన అంశం మనకు సేమ్ అప్డేట్ ఇక్కడ. సో తర్వాత అప్డేట్ చూసినట్లయితే మనకు షెబాజ్ కామ్యా అంటే మళ్ళీ మనకు ఎవరెస్ట్ కు సంబంధించిన అంశం అండి. మొట్టమొదటి భారతీయ పిన్న వయస్కురాలిగా రికార్డు. ప్రపంచంలోనే ఈ ఘనత సాధించిన 2వ బాలిక. సో మన భారతదేశానికి సంబంధించి అతి పిన్న వయసురాలుగా మొదటి భారతీయ పిన్న వయస్కురాలిగా రికార్డు. ప్రపంచవ్యాప్తంగా చూసినట్లయితే 2వ స్థానంలో ఉంది. సో ఇక్కడ చూసినట్లయితే 16 ఏళ్లకే ఎవరెస్ట్ను అధిరోహించిన కామ్యా కార్తికేయన్. 16 ఏళ్ళు చదివేది +2 అంటే ఇంటర్మీడియట్. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ఎవరెస్ట్ శిఖరాన్ని నేపాల్ వైపు నుంచి చిన్న వయసులోనే అధిరోహించి చరిత్ర సృష్టించింది. ప్రపంచంలోనే ఈ ఘనత సాధించిన 2వ బాలికగా కూడా ఈమె నిలిచింది. ఈ నెల 20వ తేదీన తండ్రితో కలిసి ఆమె ఈ ఘనత సాధించినట్లు టాటా స్టీల్ అడ్వెంచర్ ఫౌండేషన్ గురువారం తెలిపింది. 7 ఖండాల్లోనే అత్యంత ఎత్తైన శిఖరాలను అధిరోహించిన రికార్డు సాధించేందుకు కామ్యా మరో అడుగు దూరంలోనే ఉన్నట్టు TAAF చైర్మన్ చాణక్య చౌదరి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సో ఈ వరల్డ్ రికార్డు సాధించిన వారి పేర్లందరూ మీరు గుర్తుంచుకునే ప్రయత్నం అయితే చేయండి. ప్రపంచంలోనే అతి చిన్న వయసులో షెబాజ్ కామ్యా అంటే ఇక్కడ, అదేవిధంగా హ్యాండిక్యాప్డ్ పర్సన్ గురించి, అదేవిధంగా ఇంకొకటి అతి తక్కువ సమయంలోనే ఎవరెస్ట్ అధిరోహించిన పర్వతారోహకురాలిగా నేపాల్కి చెందిన మహిళ. ఈ 3 పేర్లు గుర్తుంచుకోండి. సో నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే మనకు నైట్ విజన్ గాగుల్స్ తో విమానం ల్యాండింగ్. చిమ్మ చీకట్లో వాయుసేన ఫీట్. ఇదే తొలిసారి అంట. భారత వాయుసేన మరో అరుదైన ఘనత సాధించింది. తొలిసారిగా రాత్రివేళ నైట్ విజన్ గాగుల్స్ సాయంతో C-130J విమానాన్ని తూర్పు సెక్టార్లోని అడ్వాన్స్డ్ ల్యాండింగ్ గ్రౌండ్లో విజయవంతంగా దింపింది. ఈ విషయాన్ని వాయుసేన ఎక్స్లో వెల్లడిస్తూ 2 వీడియో క్లిప్లను కూడా జత చేసింది. ఒక క్లిప్లో SVG సాయంతో విమానం దిగడం కనిపించింది. 2వ క్లిప్లో విమానం లోపలి నుండి బయట ప్రాంతం ఎలా కనిపిస్తుందో ఉంది. దేశ సార్వభౌమత్వ పరిరక్షణకు ఎల్లవేళలా సంసిద్ధంగా ఉంటామని, తమ సామర్థ్యాలను పెంపొందించుకునేందుకు కట్టుబడి ఉన్నామని IAF ఆ పోస్ట్లో పేర్కొందట. సో ఈ యొక్క టెక్నాలజీ అమెరికా గతంలోనే చాలాసార్లు ఉపయోగించింది. మీరు గూగుల్లో కూడా చూడవచ్చు. ఒసామా బిన్ లాడెన్ ను చంపడానికి ఈ యొక్క టెక్నాలజీని కూడా అమెరికా ప్రయోగించింది. సో మీరు గూగుల్లో కొడితే వస్తుంది, ఒసామా బిన్ లాడెన్ డెత్ మిస్టరీ అని కొట్టండి వస్తుంది. సో నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే మనకు చరిత్రకు సంబంధించిన ఆనవాళ్ళండి. సిద్దిపేట జిల్లాలో ఆది మానవుల ఆనవాళ్ళు అంటే ఇక్కడ చూడవచ్చు. బెక్కల గుట్టపై గుర్తించిన చరిత్ర పరిశోధకులు. సిద్దిపేట జిల్లాలో ఆది మానవుల ఆనవాళ్ళు లభ్యమయ్యాయి. ధూళికట్ట మండలం బెక్కల్లోని బెక్కల గుట్టకు పడమటి దిక్కున బృహత్ శిలా యుగం నాటి ఆది మానవుల ఆవాస ప్రాంతం. ఇనుపరాతి నుంచి ఇనుమును సంగ్రహించే పరిశ్రమను చరిత్ర పరిశోధకుడు రెడ్డి రత్నాకర్ రెడ్డి గురువారం గుర్తించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పూర్వం వెంకటిగా పిలుచుకున్న బెక్కల్ గ్రామ శివారులో సులభంగా అధిరోహించగల ఏకశిలతో కూడిన గుట్టకు సమీపంలో జనగల వాగు సారవంతమైన మట్టి ఉండడంతో ఇక్కడ ఆది మానవులు ఆవాసాలు ఏర్పరచుకున్నట్టుగా ఆయన తెలపడం అయితే జరిగింది. సో ఈ ప్రాంతం పేరు గుర్తుంచుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. తర్వాత అప్డేట్ చూసినట్లయితే మనకు పింక్ ఈ రిక్షా డ్రైవర్ కు మహిళా సాధికారత పురస్కారం అంటే ఇక్కడ చూడవచ్చు. సో ఇది బ్రిటన్ కు సంబంధించిన అవార్డు. ఈ రోజు బ్రిటన్ కు సంబంధించిన అవార్డు కూడా 2 వార్తలకు అయితే వచ్చినాయి. ఉత్తరప్రదేశ్లోని బహరాయిచ్ కు చెందిన ఆర్తి అనే 18 ఏళ్ల పింక్ ఈ రిక్షా డ్రైవర్ కు లండన్లోని ప్రతిష్టాత్మక
ప్రతిష్టాత్మకమైన అమల్ క్లూనే మహిళా సాధికారత పురస్కారం లభించింది. బకింగ్హామ్ ప్యాలెస్లో బుధవారం జరిగిన కార్యక్రమంలో కింగ్ చార్లెస్ III ఆమెకు ఈ అవార్డును అయితే ప్రదానం చేశారు. కాలుష్యరహితమైన ఇంధనంతో రిక్షాను నడుపుతూ మహిళలకు సురక్షితమైన ప్రయాణాన్ని సమకూరుస్తున్నందుకు గాను పురస్కారంతో గుర్తిస్తున్నట్లు బ్రిటన్ హక్కుల ఉద్యమకర్త అమన్ క్లూనే తెలిపారు. సో ఈమె పేరు ఏం పేరండి? ఆర్తి అనే పేరును గుర్తుంచుకోండి. మన భారతదేశానికి సంబంధించి ఈ రిక్షా డ్రైవర్, పింక్ ఈ రిక్షా డ్రైవర్ కు మహిళా సాధికారత పురస్కారం అయితే లభించింది. సో తర్వాత అప్డేట్ చూసినట్లయితే మనకు దాజీకి ఫ్రీడమ్ ఆఫ్ ది సిటీ ఆఫ్ లండన్ అవార్డు అంటే ఇక్కడ జరగవచ్చు. విద్య, ఆరోగ్యం, పర్యావరణ రంగాల్లో చేసిన విశేష కృషికి గాను శ్రీ రామచంద్ర మిషన్ అధ్యక్షుడు దాజీకి ప్రతిష్టాత్మక ఫ్రీడమ్ ఆఫ్ ది సిటీ ఆఫ్ లండన్ అవార్డు లభించింది. సో ఈయనకు ఎందుకు ఈ అవార్డు లభించింది అని కూడా అడిగే అవకాశం ఉంది. పర్యావరణం, అదేవిధంగా ఆరోగ్యం, విద్యా రంగంలో ఆయనకి చేసిన కృషికి గాను ఫ్రీడమ్ ఆఫ్ ది సిటీ ఆఫ్ లండన్ అవార్డు అయితే వచ్చింది. గిల్డ్ హాల్లో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ఆయన ఈ అవార్డును అందుకున్నట్టుగా దీంట్లో అయితే మనం చూడవచ్చు. సో తర్వాత అప్డేట్ చూసినట్టయితే మనకు పారిశ్రామిక పెట్టుబడుల ఆకర్షణకు త్వరలో కొత్త పాలసీ. సో మనకు గ్రూప్ 1 ప్రిలిమ్స్లో, అదేవిధంగా గ్రూప్ 2 ఫస్ట్ పేపర్లో, గ్రూప్ 3 ఫస్ట్ పేపర్లో 3 ఎగ్జామ్లలో మనకు గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ఈ 3 ఎగ్జామ్లలో మనకు జనరల్ స్టడీస్లో పాలసీస్ ఆఫ్ తెలంగాణ స్టేట్ అనే టాపిక్ ఉంది. సో చాలా ఇంపార్టెంట్. సో త్వరలో 6 కొత్త పాలసీలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకురాబోతుంది. అదేవిధంగా గతంలో మనకు 2 గ్రూప్ 1 ఎగ్జామ్లలో మనకు పాలసీస్ మీద 2 క్వశ్చన్లు అయితే మనకు రావడం జరిగింది. సో ఈ పాలసీస్ రాగానే మన ఛానల్ అయితే అప్డేట్ చేస్తాను. గ్రూప్ 1కి సంబంధించి మనకు అడిగే అవకాశం లేదు, ఆ లోపు గ్రూప్ 1 అయిపోతుంది. కానీ గ్రూప్ 2 గ్రూప్ 3కి మాత్రం చాలా ఇంపార్టెంట్ ఈ పాలసీలో. తర్వాత అప్డేట్ చూసినట్లయితే మనకు WHOకి సంబంధించిన ఒక నివేదిక అండి. లైంగిక వ్యాధులతో నిమిషానికి 5 చనిపోతున్నారట ప్రపంచవ్యాప్తంగా ఏటా 25 లక్షల మంది మృతి. WHO అమెరికా, ఆఫ్రికాలోనే ఈ యొక్క మరణాలు అనేది ఎక్కువగా నమోదవుతున్నాయట. 5 ఏళ్ల తర్వాతే మెడిసిన్స్ పూర్తి స్థాయిలో అందుబాటులోకి. కొత్త కేసుల వ్యాప్తిపై WHO ఆందోళన అంటే ఇక్కడ చూడవచ్చు. ప్రపంచవ్యాప్తంగా లైంగిక వ్యాధుల సంక్రమణ కేసులు భారీగా పెరుగుతున్నాయి. HIV, వైరల్, అదేవిధంగా హెపటైటిస్, సిఫిలిస్, గనేరియా, క్లామిడియా, ట్రైకోమోనియాసిస్ వంటి అంటువ్యాధులు వేగంగా వ్యాప్తి చెందుతున్నాయి. ఈ రోగాల వల్ల ప్రపంచవ్యాప్తంగా సంవత్సరానికి 25 లక్షల మంది ప్రాణాలు కోల్పోతున్నారట. అంటే గంటకు 285 మంది, నిమిషానికి సగటున 5 ఈ వ్యాధుల కారణంగా ప్రాణాలు కోల్పోతున్నారట. సో ఈ వ్యాధులకు వచ్చేసి 2030 నాటికి పూర్తి స్థాయి చికిత్స అందుబాటులోకి అయితే రానుందట. సో నిన్న మనం చర్చించాం HIVకి సంబంధించి ఒక సంస్థ, ఒక యూనివర్సిటీ అనేది క్లినికల్ ట్రయల్స్లో మంచి ఫలితాలు సాధించినట్టుగా కూడా చర్చించాం. 2030 నాటికి ఈ సెక్సువల్ డిసీజ్ అన్నిటికీ పూర్తి స్థాయి చికిత్స అయితే అందుబాటులోకి రానుంది. ప్రస్తుతం అయితే ప్రపంచవ్యాప్తంగా నిమిషానికి 5 అయితే సగటున మరణిస్తున్నారు. ఎక్కువగా మరణాలు అమెరికా, ఆఫ్రికాలోనే నమోదవుతున్నాయి. సో తర్వాత అప్డేట్ చూసినట్లయితే మనకు ఒక కొత్త గ్రహాన్ని కనుగొన్నారండి. ఇక్కడ కొత్త గ్రహం పేరు వచ్చేసి స్పెక్యులోస్ 3b. దీన్ని కనుగొన్న శాస్త్రజ్ఞులు వచ్చేసి బెల్జియంలోని లీజ్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు. సో ఇక్కడ చూసినట్లయితే బెల్జియంలోని లీజ్ విశ్వవిద్యాలయం నేతృత్వంలోని స్పెక్యులోస్ ప్రాజెక్టు బృందం బర్మిక్ హోమ్, కేంబ్రిడ్జి, బెర్నా, మసాచ్యూసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ విశ్వవిద్యాలయ సహకారంతో ఉత్తర చిలీలోని అటకామా ఎడారిలో ఉన్న అబ్జర్వేటరీని ఉపయోగించి స్పెక్యులోస్ 3b అనే గ్రహాన్ని కనుగొన్నారు. ఈ గ్రహం భూమికి 55 కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న అతి చల్లగా ఉండే ఎర్రని మరుగుజ్జు నక్షత్రం కక్షల చుట్టూ తిరుగుతుందని దీన్ని కూడా గుర్తించడం అయితే జరిగింది. ఈ గ్రహం పేరు గుర్తుంచుకోండి, స్పెక్యులోస్ 3b. బెల్జియంలోని లీజ్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు దీన్ని అయితే గుర్తించడం జరిగింది. సో నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే మనకు హైదరాబాద్ షా అంటే చూడవచ్చు. ఆదాయం, అదేవిధంగా ఖర్చుల్లో దూసుకుపోతున్న భాగ్యనగరం దేశ సగటు ఆదాయం కంటే హైదరాబాద్లోనే 33% ఎక్కువగా సంపాదిస్తున్నారట. అదేవిధంగా ఖర్చులు కూడా ఎక్కువ, జాతీయ సగటు కంటే ఎక్కువ చేస్తున్నారట. సో ఇక్కడ ఉన్న ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే దిగువ మధ్యతరగతి సంబంధించి ఆదాయంలో, అదేవిధంగా ఖర్చులో హైదరాబాద్ నగరం దేశంలోనే టాప్లో నిలిచింది. అదే సమయంలో పొదుపు చేసే వారి శాతంలోనూ ముందు వరుసలో నిలిచింది. ప్రముఖ గ్లోబల్ కన్స్యూమర్స్ ఫైనాన్స్ ప్రొవైడర్ సంస్థ దేశీయ విభాగం హోమ్ క్రెడిట్ ఇండియా ది గ్రేట్ ఇండియన్ వాలెట్ స్టడీ పేరిట ఈ నివేదికను విడుదల చేసింది. సో ఈ నివేదిక ప్రకారం హైదరాబాద్లో వ్యక్తిగత నెలవారీ ఆదాయం 2023లో 42,000 ఉండగా, సో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 2024లో 44,000కు పెరిగింది. సో నెలవారీ ఫిక్స్డ్ ఖర్చులు 19,000 నుంచి 24,000కు పెరిగాయి. అంటే ఆదాయాలు పెరిగాయి, అట్ ద సేమ్ టైం ఖర్చులు కూడా పెరగడం అయితే జరిగింది. సో ఇదే సమయంలో మనకు జాతీయ స్థాయిలో చూసినట్లయితే మెట్రో నగరాల్లో 35,000 మాత్రమే ఉంది. సో మన హైదరాబాద్లో ఎంత ఉందండి? 44,000 రూపాయలు అయితే మన హైదరాబాద్లో సంపాదించడం అయితే జరుగుతుంది. సో మనకు మెట్రో నగరాల్లో జాతీయ స్థాయిలో సగటు 35,000 మాత్రమే ఉంది. 33% ఎక్కువగా మన హైదరాబాద్ అయితే సంపాదిస్తున్నారు. అదేవిధంగా ఖర్చులు కూడా చేస్తున్నట్టుగా గుర్తుంచుకోండి. సో ఇవి అండి మనకి ఈరోజు వార్తల్లో వచ్చిన ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. సో ఫ్రెండ్స్, మీ అందరికీ తెలుసు, తప్పకుండా వీడియోని లైక్ చేయండి. లైక్ చేస్తేనే మన వీడియో అనేది బూస్టింగ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.